వెల్కమ్ టు V1 న్యూస్. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 385వ జయంతి వేడుకలను హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా ముందుగా రామ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహాన్ని పల్లకి సేవలో ఊరేగిస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. చిన్న పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని ఒకరు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీని వీరుడిగా మాత్రమే అభివర్ణిస్తున్నారని, ఆయనలో గల సేవాతత్వము, మహిళల పట్ల ఆయన చూపే ప్రేమాభిమానాలు, గౌరవాన్ని నేటి యువతకు ఆదర్శంగా వివరించాలని అన్నారు. చిన్ననాటి నుండి శివాజీ తల్లి తనలో పోరాట స్ఫూర్తిని, మాతృభూమిపై మమకారాన్ని, హిందూ భావాలను బోధించటం వలన ఛత్రపతి శివాజీ రాజుగానే కాకుండా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, అరిగే నారాయణ, ఇల్లందు సాయగౌడ్, యాదగిరి గౌడ్, మేకల రాములు, ప్రమోద్ కుమార్, మంగళి సాయి కుమార్, ముత్యాల శ్రీధర్, రాఘవ, పసుపు, సాయి కుమార్, చంద్రశేఖర్ గౌడ్, సందీప్ గౌడ్, సాయి చరణ్ గౌడ్, రాజేష్ కన్నా గౌడ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండల కేంద్రంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నసురులాబాద్ గ్రామ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. రామ్ మందిర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని ఈ ర్యాలీని ఫుల్గా సక్సెస్ చేశారు. అందరికీ నసురులాబాద్ మండల ప్రజలకు, గ్రామస్తులకు అందరికీ కూడా శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. ఆయన శివాజీ మహారాజు భారతదేశంలో గొప్ప మహారాజు పరిపాలించారు. ఆయన మత సామరస్యాలకు, హిందువులకు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మన భారతదేశంలో గుళ్ళు ఉన్నాయంటే ఆయన స్ఫూర్తితోనే ఈ హిందువులు ఐక్యత అందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఛత్రపతి శివాజీ గురించి మనము ఎన్నో సందర్భాల్లో వీరుడు, సూర్యుడు, లేకుంటే మరాఠీ వీరుడు, ఇలా మన భారతదేశానికి హిందూకు ఒక సింబాలిక్గా మనం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ దాంట్లో నాణ్యానికి ఒకవైపే చూస్తున్నాం. రెండో వైపు కొన్ని సందర్భాలల్లో మనం దాని పూర్వపరాలకు పోలేం. కానీ ఒక స్త్రీ విషయంలో తీసుకొచ్చినప్పుడు శివాజీ మహారాజు ఆమెను కాళ్ళు కడిగి ఆమెని చెల్లెలాగా స్వీకరించాడు. అంటే ఇప్పుడున్న యూత్కు ఆ విషయం చెప్పట్లేదు. ఎంతసేపు వీరుడు, శివుడు, శివ అంటే ఆ నాణ్యానికి ఒకవైపే చెప్తున్నాం కానీ రెండో వైపు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడున్న యూత్కు ఇలాంటి విషయాలు కూడా పుస్తకాలలో కూడా ఆల్రెడీ రాసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు వీరుడు, శివుడని కాదు, దాంట్లో ఉన్న దయాగుణము, ప్రేమ, ఆప్యాయత, స్త్రీల పట్ల గౌరవము, ఆయన శివాజీ చూపించినటువంటి విషయాలని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రాజులాగా కాదు, మహారాజు అంటే రాజుకున్న లక్షణాలు కూడా మనం అందులో పాటించాల్సిన అవసరం ఉంది. హిందువులు సంఘటితం చేయడం లోపల వారు ముందున్నారు. అందుకే ఈరోజు ప్రపంచ స్థాయిగా ఇదే. కానీ ముస్లిం హిందువులని కూడా కొన్ని సందర్భాలలో తప్పు, చెడు అంటే దానికే కానీ ముస్లింలకు వ్యతిరేకత అనే భావన కూడా సరైనది కాదు. అది తప్పుగా వ్యక్తీకరించండి. అంతేగాని ముస్లిం సైనికులను కూడా పెట్టుకోండి. ఆయన ముస్లిం సైనికుల్ని నమ్మిన బంటులాగా కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో తప్పు చేస్తే తప్పుగానే భావించండి. వాళ్ళు హిందువులు నా వాళ్ళు అని చెప్పి ఎక్కడ కూడా ఆ భావన ప్రకటన చేయలేదు. ఎంతసేపు ఇక్కడ డిఫరెంట్గా చూస్తున్నాం. కానీ అలాంటి భావన కొంత ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. కానీ అది మనము దాన్నే చూపిస్తున్నాం ప్రతిసారి. అలా కాకుండా మనము హిందువులు సంఘటితంలో ఎవరైనా శివాజీ ముందున్నాడనే విషయమై మనకు చెప్తా ఉన్నాం. మనం ముస్లింల పట్ల కూడా అదే సోదర భావం వ్యక్తపరిచిందని నేను. ఛత్రపతి వీర శివాజీ మహారాజ్కి జై. ఛత్రపతి శివాజీ తల్లి అయిన జిజియాబాయి అతనికి చిన్నప్పుడే బాలప్రాయం లోపటినే అనేకమైన వీరగాథలను నూరిపోసి భారతదేశ చరిత్ర, మన భారతదేశ సనాతన ధర్మం గురించి చెప్పి అతనికి వీర యోధునిగా తీర్చిదిద్ది సమర్థవంతమైన సమర్థరామరాసుగా గురుగా చేసి అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించి భారతదేశంలో పట హిందూ సనాతన ధర్మం అంటే ఏంది అనేది ప్రపంచానికి సాటి చెప్పి హిందువులను ఐక్యత చేసి అందరినీ హిందూ భారతదేశ మహిళలను అందరినీ తల్లులుగా, అక్కజల్లులుగా భావించి వేరే అన్యమతస్థుల స్త్రీలను కూడా అతను వేరే విధంగా చూడలేదు. అక్కజల్లులను కానీ చూసి మన భారతదేశ చరిత్ర, మా సాంప్రదాయం అంటే ఇది, అందరూ సమానమే భారతదేశంలో పట్ట, అన్యమతస్థులైన భారతీయులు అందరూ ఒకటే అనే ధర్మాన్ని సాటి చెప్పిన ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయోత్సవాన్ని ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ కి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.